ప్రియమైన దేవుడి బిడ్డలారా, 2000 సంవత్సరాల నుండి పారంపర్యముగా కథోలిక శ్రీ సభ దేవుడిచ్చిన అధికారము చొప్పున పేతురిపై క్రీస్తు సంఘము కట్టబడింది అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనం చూసాం. అయినప్పటికీ 500 సంవత్సరాల ముందు మార్టిన్ లూథర్ విడక్కొట్టిన, వర్గముగా చీలిపోయిన, అతని యొక్క అడుగుబాటులో నడుస్తున్న ఈనాడు పాస్ట్రమ్మలు పాస్ట్రయ్యలు ఎంతో మంది, అదేవిధంగా వారిని అనుసరిస్తున్న బిడ్డలు అన్యాయం అయిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమన్నాడో చూద్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనము, జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు, కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును, తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. చూడండి, గొర్రెల కాపరి ఒక్కరై ఉండాలి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, ఇదిగో పేతురు, నీ పైన, ఈ రాతి పైన నేను క్రీస్తు అనే నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అన్నాడు. ఆ అధికారం ఒక్కరే అయి ఉండాలి, పోపు గారు. దాని తర్వాత కింద మనం చూస్తే కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, బిషప్స్, ప్రీస్ట్లు అంటే ఫాదర్స్, అదేవిధంగా మన డీకన్ బ్రదర్స్ అంటాము. దాని తర్వాత నన్స్. ఇలా కథోలిక శ్రీసభ 2000 సంవత్సరాల నుండి పారంపర్యంగా కొనసాగుతూ ఉంది. కానీ 500 సంవత్సరాల ముందే ఒక ఫాదర్గా ఉన్న మార్టిన్ లూథర్ గారు కథోలిక శ్రీసభ నుండి విడిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రాబ్లము దేవుడి యొక్క ప్రణాళిక కాదు. ప్రాబ్లము యూదా ఇస్కారియోతు వలె మార్టిన్ లూథర్ గారికి ఉంది. మీరు కరెక్ట్గా ఆలోచించండి. యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు, అపోస్తలుని. కానీ యూదా ఇస్కారియోతు దేవుని పట్టించాడు. అదేవిధంగా ఎంతోమంది గురువులకి, ప్రీస్ట్లకి, ఫాదర్స్కి లేని ఆలోచన అంతమంది ఫాదర్లలో ఒకే ఒక్కరైనా మార్టిన్ లూథర్ గారికి వచ్చి ఈ యొక్క కథోలిక శ్రీసభ టీచింగ్స్ తప్పు అని, కరెక్ట్ కాదు అని, మరి నిజమైన సంఘము నుండి విడిపోయాడు. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది?